ప్రయత్నం. అవును సార్, మా దగ్గర మొత్తం భూములన్నీ వస్తున్నాయి. ఎట్లా జీవనాధారమైన భూములే వస్తున్నాయి. యూరియాని కొట్లాడుతారు, మరి యూరియా కూడా భూములు లేదు. ఏం చేయాలి? పైసలు కోటి వాళ్ళు 20 లక్షలు ఇస్తారు. వర్షాలు ఘోరంగా పట్టినాయి. సారీ ఏం రాజన్న రంగన్న వెంకన్న బాగున్నారా? మంచి మాట మంచి ముచ్చట్లు మంచిగా పెట్టిండ్రు. నేను కూర్చోనికి రాలేదే. మంచి మాట చెప్పింది. జీతాలు వస్తున్నాయి కానీ పీత బాధ పీతలి, సీత బాధ సీతలి. కష్టాలు వాళ్ళు ఉన్నాయి. నేను కూర్చోనికి రాలేదే. మీకు వయోజన విద్య ఏంటంటే చిన్నప్పుడు మనకు చదువుకోనికి సరైన సౌకర్యాలు లేక చాలా మంది 15 సంవత్సరాలు దాటిన వాళ్ళు మానేసి ఇప్పటికి అక్షరం ముక్కలాక వాళ్ళ సంతకం కూడా రాని వాళ్ళు చాలా మంది మీకు తెలవట్లేదు. ఈ వయోజన విద్య యొక్క ప్రాముఖ్యత మీకు తెలవట్లేదు. ఇప్పుడు కానీ మీరు ఈ వయోజన విద్యని రోజుకు 1 గంట నేర్చుకుంటే మీరు ఎంత గొప్పగా ఎదిగిపోతారంటే చెప్పలేదు. మీరు మీ మనవాళ్ళకి ఏం చెప్తున్నారు? మంచిగా చదువుకోలేక అని చెప్తున్నారు. అలాగే సార్ నేర్పిస్తారు కొన్ని అని చెప్తున్నారు. మీరు పట్టుకుని వస్తే చిరంజీవి చూసి ఎవరు నవ్వే వాళ్ళు ఎవరు లేరు. అలా ఎవరు ఫీల్ అవ్వద్దు. చదువుకోవడానికి చాలా మంచి మాట అనంతే, చాలా మంచి మాట చెప్పిండు. చక్కగా అనంతే నాకు నచ్చింది. ఎందుకంటే యూరియా రాదు, కానీ మనం ఈ వయోజన విద్య ద్వారా 4 అక్షరం ముక్కలు నేర్చుకుంటే ఆ తెలివి వస్తే ఎవరిని అడగాలి, యూరియా ఎక్కడుంది, మనం అక్కడికి వెళ్ళి దాన్ని ఎలా సంపాదించుకోవాలి, మన భూమి ఎంత ఉంది, విషయాలు తెలుస్తాయి. అందుకే కాకపోతే ఇబ్బంది ఉన్నారు సార్. కానీ మళ్ళీ నువ్వు వచ్చినాక కొట్టుడు ఇప్పుడు చేస్తే మేమైతే నేను పట్టణి కాదే. మన ఈ వయోజన విద్య అనేది ఎట్లా ఉంటుంది అంటే ఆటపాటలతో ఉంటుంది. మన జీవితానికి మీరు రోజు చూసే ఏవైతే విషయాలు ఉంటాయి ఉంటాయి, కొత్తగా ఏమి ఉండవు ఇందులో. హోంవర్క్ అసలు హోంవర్క్ ఏ ఉండదు. హోంవర్క్ ఏ ఉండదు. మంచి మాట. చేతిలో పెన్న పట్టుకొని రాకపోయినా మనకి ఇప్పుడు అంతా కూడా టెక్నాలజీ వచ్చింది. ఫోన్లో చూడొచ్చు, టీవీలో చూడొచ్చు. మీరు ఏదైతే రోజు సీరియల్ చూసి టైం వేస్ట్ చేస్తారు, సీరియల్ చూసి ఒకటే మీ కళ్ళ యూట్యూబ్ చూస్తే చదువుచ్చాను అంటాను కాదు. మన ఫోన్ కి ఒక మెసేజ్ వస్తే నీ అకౌంట్ లో డబ్బులు పడ్డాయి అని మెసేజ్ తెలుసుకోండి కూడా చదువు ఉండాలి. అందుకే ఏంటంటే ఇప్పుడు మనం దీని ద్వారా నేర్చుకుంటే ఏంటి మన సంతకం. ఒక బ్యాంక్ వెళ్ళేటప్పుడు ఒక ఫారాన్ని నింపాలంటే మీరు ఆర్ని ఎన్ని కాళ్ళ దగ్గర పడుతున్నారే, మీరే నేర్చుకోవచ్చు. ఇది చాలా మంచి అవకాశం. మీరు రోజుకు 1 గంట సాయంత్రమే మీరు రోజు రచ్చబండ దగ్గర కూర్చొని మాట మధ్య చేసి ఏమొస్తుంది, అక్కడికి వస్తే 4 అక్షరం ముక్కలు నేర్చుకుంటే సంతకం వస్తుంది. మీరు ఎప్పుడైనా బస్సుకి ఏదైనా ఊరే బస్సు పేరు కూడా చదివి బస్సు పని బస్సు ఎక్కువ సాధారణ బస్సు చూసా. ఈ చదువుకోకపోతే ఇట్లానే సమస్యలు ఎదురుతాయి.
అందుకే బ్యాంకు పోతే ఒక ఆయన రాయమని రాయాలి. అది ఇంకొక నువ్వు మంచి మాట చెప్పావు వెంకన్న. ఏంటంటే అక్కడ ఇంతకు ముందు బ్యాంకులోనంట ఇలాగే చదువు రాయనికి రాకపోతే 50,000 రాయిపోయి 5,000 రాసి మిగతా డబ్బులు ఆయన తీసుకున్నారు. ఇలాంటి మోసాలు జరుగుతాయి కాబట్టి మొన్న కూడా ఏటీఎం ఇస్తే ఏటీఎం నాకు పైసలు తీసి కొన్ని పైసలు వచ్చి కొన్ని పైసలు రాలేదు. ఇది ఆ కష్టాలన్నీ చెప్తారు, మీరే చెప్తారు, సమస్యలు మీరే చెప్తారు. కానీ చదువుకొని ఇప్పుడు దారిలో పొద్దుగాల నుంచి మా స్కూల్ పిల్లల్లాగా 9 గంటల నుంచి 5 వరకు ఏమి ఉండదు. మీ పని అయిపోయిన తర్వాత ఒక గంట సేపు నా దగ్గర వస్తే నేను మంచిగా నా రచన నేర్పిస్తే మంచిగా మీకు సంతకం వస్తుంది, బస్సు పేరు చదవచ్చు, బ్యాంక్కి వెళ్ళవచ్చు. ఫీజు ఏం లేదు, అంత ఫ్రీ. మేమే బుక్స్ ఇస్తాం, బుక్స్ ఇస్తానే. నాకేం చేసిన సేవ చేస్తున్నా, ఏమి లేదు, సర్టిఫికేట్ ఇస్తాను. సార్ ఇంకోటి పోతుంది మన వస్తున్నామని వస్తాను భూమి పోతున్నారంట, రోడ్డు పోతుందంటే భూమి పోతున్నది అంటే నేను అదే అంటున్నా. నీకు తెలివితేటలు ఏంటంటే రావాలంటే చదువు రావాలి. చదువు వచ్చిందంటే 4 అక్షరాస్యులు అయ్యావని అంటే భూమి ఎందుకు పోతుంది, ఎక్కడ పోతుంది, ఏ విధంగా పోతుంది, పేపర్లో చూడొచ్చు, ఎవరినైనా అడగవచ్చు. ఈ విషయాలన్నీ తెలుస్తాయి. అందుకే చదవాలి. పైసలు లేకుండా సేవ కోసం చేస్తున్నాను. రండి రండి రండి. ఊళ్ళో స్కూల్ ఏంటంటే మన సాయంత్రం ఇచ్చింది. ఎందుకోసం మీలాంటి వాళ్ళు రోజు ఆ రచ్చబండగా కూర్చొని ముచ్చట్లు వేసుకుంటాం కదా. అలాంటి ముచ్చట్లు, సినిమా పాటలు మీకు భలే గుర్తుంది. మీరు చదవక మీరు ఫోన్ చూసి ఇలాగా ఇదైపోతుంది అనమాట. కరెక్ట్గా చెప్పినావు రకన్నా. నిజంగా తొందరగా నేర్చుకుంటున్నాను. నువ్వు క్లవర్ స్టూడెంట్. జాబ్ రాదు కానీ ఇప్పుడు ఏంటంటే తొందరగా నేర్చుకుంటుంటే బ్యాంక్ ఫామ్ నింపాలన్నా, బస్సు పేరు చదవాలన్నా, ఏదైనా సరే మా రంగన్న అంతా ముందే. అవును రంగన్న, మర్చిపోయినా నువ్వు ఊర్లో నీ పాటలతో అందరినీ మన పిల్లలు చెప్తుంటారు, పిల్లలు చెప్తుంటారు. రంగన్న బాబాయ్ ఇంకా మంచి సింగర్ సార్ కట్టిన పాటలు పాడుతుంటే మేము అక్కడ పని చేసుకుంటే ఆయన పోతే పాట ఎవరికి ఏముంటుంది అంత ఇప్పుడు చదువు అంటే ఎట్లా ఉంటారంటే ఉల్లాసాన్ని వయోజనకే తీసుకొచ్చారు. ఉల్లాసంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. మనం ఏది నేర్చుకున్నా సరే మన ఆట పాటలతో నేర్చుకోవాలి. మనం చదువుకుంటున్నామో ఇది నేర్చుకోవాలి, అది నేర్చుకోవాలి. కష్టంగా ఉండకూడదు, భారంగా ఉండకూడదు. ఏం లేదు రంగన్న. చదువురాని వాడవని దిగులు చందకు, చదువురాని వాడవని దిగులు చందకు, మనిషి మదిలోన మమత లేని చదువులెందుకు. చదువురాని వాడవని దిగులు చందకు, మనిషి మదిలోన మమత లేని చదువులెందుకు. చదువురాని వాడవని దిగులు చందకు. మంచు వంటి మల్లె వంటి మంచి మనసుతో, మంచు వంటి మల్లె వంటి మంచు మనసుతో, జీవించలేని పనికిరాని బ్రతుకు ఎందుకు. చదువురాని వాడవని దిగులు చందకు, మనిషి మదిలోని మమత లేని చదువులెందుకు. చదువురాని వాడవని దిగులు చందకు. ఇంకోటి సేమ్ నేను ఆపోజిట్ కూడా వాడతా. ఈ మూలం ఆ చదువు విలువ తెలుసుకొనుటే మానవ ధర్మం. ఏదో గిట్ట వాడుకుంటా సార్ అప్పుడప్పుడు. టీచర్ చదువు బుక్ పట్టుకోండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఇక్కడ చిన్నపిల్లలు కూర్చుంటారు.
చిన్న పిల్లలు కాదు ఎంత చూడు కరెక్టే మరి నీయే ఉంటాలే నేర్చుకుంటారు సార్ దగ్గర కాగా అనిపించింది ఇది వికారాబాద్ జిల్లాలోని అక్కడ స్కూల్ అన్నమాట. అక్కడ నేర్చుకున్నది ఫోటో తీసి మనం చెప్పారు. అంటే పెద్దవాళ్ళే నేర్చుకుంటారు. ఇదేంటట ఇది ఈ రోజు ఏంటట ఇక్కడ మనం చదవగలం. చూడండి మా నా సో ఇదేంటి చెప్పండి సున్నా. ఇది మీకు తెలిసే ఉంటారు సున్నా. మా బతుకులకు అదేనే ఆ సున్నా బతుకులనే ఇప్పుడు ఏంటంటే మనం పెద్దగా చేయాలని చెప్తే మనం చదవాలి. చూడండి ఇది ఏంటి మనం చదవగలం. అంతా చదవగలమే. నేనే కాదు మీరు కూడా చదవగలరు. కాకపోతే ఆ రోజుల్లో ఇప్పుడు చదువుకుంటే ట్రిపుల్ రావచ్చు కదా, అదే చెప్పి అడిగే గట్టి కరెక్టే చెప్పినాం. మనము ఇప్పుడు ఆ ట్రిపుల్ ఎదుర్కోవాలన్నా అలాంటి అవమానాన్ని ఎదుర్కోవడానికి మనకి చదువు రావాలి. అర్థమైందా? అందుకే రోజు గంట కేటాయించండి. రోజు ఒక గంట కేటాయించి మీరు చదువుకుంటే మంచిగా ఇంప్రూవ్ అవుతుంది. పుస్తకాలు సార్ పుస్తకాలు ఎట్లా అడిగారు కాబట్టి పుస్తకాలు కూడా సిద్ధం వచ్చినాయి సార్. పుస్తకాలు అన్ని ఉన్నాయి సార్. పుస్తకాలు ఉన్నాయి వచ్చేసాయి. తర్వాత ఫోన్ కూడా ఇస్తారు సార్.